మలేషియాలో కూడా చాలా అద్భుతంగా ఉంది మోడీ గారి ప్రభుత్వం. అక్కడ కూడా చాలా పేరు వెళ్ళింది మోడీ ప్రభుత్వం. ఇప్పుడు ఎక్కడ చూసినా కానీ మోడీ నినాదం వస్తుంది. అట్నే కానీ గల్ఫ్ అండ్ ఏరియా పాలసీలో కూడా మంచి రెస్పాన్స్ అవుతుంది. ఇమిగ్రేషన్ కూడా మళ్ళీ ఇండియన్ ఎంబసీ కూడా తొందరగా రెస్పాండ్ అయ్యి పనులు కూడా చేస్తుంది. చాలా ఈసారి అబ్కీ బార్ 400 పక్కా. ఎందుకంటే గత 10 సంవత్సరాల్లో పిల్లలు ఇంట్లో కూర్చొని ఉంటుండ్రు. ఏమైనా స్కూల్ బంద్ ఉందంటే అవును ఈరోజు భారత్ బంద్ అంటుంటుంది. మన భారతదేశంలో ఈ 10 సంవత్సరాలు ఎన్ని బందులు జరిగాయి. మరియు ఎవరైనా అబ్బాయి బయటికి వెళ్తే ఏమైనా ఇంకా రాలేదంటే దారిలో రస్తారోకో అయింది, అందుకోసమే లేట్ అని అంటుంది. ఈ 10 సంవత్సరాల్లో కూడా ఎన్ని రస్తారోకోలు అయినాయి, ఎన్ని బందులు అయినాయి. మరియు బస్టాండ్లో కానీ రైల్వే స్టేషన్లో ఉంటే మైక్లో అరుస్తూనే ఉంటుంది, అనుమానాస్పదంగా ఉన్న వస్తువులను ముట్టద్దు, అనుమానాస్పద వ్యక్తులు ఉంటే ఇన్ఫామ్ చేయండి అని చెప్తుంది. అవన్నీ ఏమైనా ఉన్నాయా? ఎంత స్వేచ్ఛగా భద్రతగా మనం తిరుగుతున్నాం ఈరోజు భారతదేశంలో అంటే నరేంద్ర మోదీ గారి కారణం. మరియు ఆయుష్మాన్ భారత్ ఇప్పుడు తెలంగాణ కూడా స్టార్ట్ అయింది. చూడండి, ఆయుష్మాన్ భారత్ గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది 10 సంవత్సరాలు. ఇప్పుడు ఆయుష్మాన్ భారత్ ఆల్రెడీ తెలంగాణ కూడా స్టార్ట్ అయింది. దీంతో పేదలకు ఎంత లాభం అవుతుంది. కొన్ని రాష్ట్రాల్లో వాళ్ళ వ్యక్తిగత లాభాల కొరకు ఆయుష్మాన్ భారత్ ఇంప్లిమెంట్ చేయలేదు, కానీ ఇప్పుడు తెలంగాణలో ఆయుష్మాన్ భారత్ స్టార్ట్ అయింది. అందరూ ఆయుష్మాన్ భారత్ కార్డు తీసుకుంటే వాళ్ళకు ఆరోగ్య భద్రత ఉంటుంది. మరియు ఈసారి ఖచ్చితంగా నరేంద్ర మోదీ గారు 3వసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ఇది తథ్యం. ఈరోజు ఆర్మూర్లోని ప్రవాస భారతీయుల హక్కులు సంక్షేమ వేదిక కార్యాలయంలో జరుగుతున్నటువంటి ప్రెస్ మీట్లో పాల్గొంటున్న వారు నేను కోటపాటి నరసింహం నాయుడు, నేను బీజేపీ సీనియర్ నాయకుడు. అదేవిధంగా కొప్పుల విద్యాసాగర్ వారు కూడా బీజేపీ సీనియర్ నాయకులు. బి బాలయ్య గారు ఇక్కడ న్యాయవాది. అదేవిధంగా చిగుర్ల మహేష్ వారు జగిత్యాల వాసి, మలేషియాలో ఉంటారు, వారు కూడా బీజేపీ కార్యకర్త. ముఖ్యంగా ఈరోజు దేశంలో మోడీ హవా కొనసాగుతుంది. మేము ఇటీవల మరి మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, అదేవిధంగా ఒరిస్సా ఈ రాష్ట్రాలు పర్యటించడం జరిగింది. ఒరిస్సాలోని సంబల్పూర్ నియోజకవర్గంలో మరి వారం రోజుల పాటు మరి ఆ ప్రాంతంలో తిరిగి వచ్చిన తర్వాత మరి వెళ్ళేటప్పుడే మహారాష్ట్ర అదేవిధంగా ఛత్తీస్గఢ్లో కూడా అక్కడ ప్రజల అభిప్రాయాలు సేకరించిన తర్వాత మరి ముఖ్యంగా ఈరోజు దేశవ్యాప్తంగా మోడీ హవా కొనసాగుతుంది. మరి మహారాష్ట్ర కానీ మిగతా రాష్ట్రాలన్నీ కూడా ఉత్తరాది రాష్ట్రాల్లో కూడా మరి అదేవిధంగా మొన్న మనం తెలంగాణలో చూసాం మోడీ హవా ఈరోజు తెలంగాణలో 10 సీట్ల పైగా గెలవబోతుంది. అదేవిధంగా మహారాష్ట్ర 40 సీట్ల పైగా, మరి ఒరిస్సాలో కూడా దాదాపు 15 సీట్లు గెలిచేటువంటి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా దీనికి ప్రధాన కారణం ఎన్డీఏ 10 సంవత్సరాల పరిపాలనలో ఎక్కడ అవినీతికి ఆస్కారం లేకుండా, గతంలో మనం చూసాం 2004 నుంచి 2014 వరకు యూపీఏ హయాంలో అనేక కుంభకోణాలు, మరి బొగ్గు కుంభకోణం కావచ్చు, మరి అగస్టా కుంభకోణం కావచ్చు, 2G కుంభకోణం కావచ్చు, ఎక్కడ పడితే అక్కడ వాళ్ళు అవినీతి చేసి మరి ఈరోజు ప్రజలకు దూరం అయ్యారు. మరి ఈరోజు దాంతో పోల్చుకుంటే 10 సంవత్సరాలలో 2014 నుంచి 2024 వరకు మోడీ గారు మరి ఒక నిజాయితీగా ఎటువంటి అవినీతికి ఆస్కారం లేకుండా పరిపాలన చేశారు. కాబట్టి మరొకసారి మోడీ గారు రావాలనేది ఈరోజు దేశ ప్రజల అభిప్రాయం. దానికి సంబంధించినటువంటి మేము ప్రత్యక్షంగా చూసి మరి దేశంలోని పరిస్థితులు అంచనా వేసిన తర్వాత ఈరోజు బలంగా నేను చెప్పగలుగుతా, 3వసారి మోడీ గారి ప్రభుత్వం ఎన్డీఏ 400 స్థానాలతోటి గెలవబోతుంది. దానికి ప్రత్యక్షంగా మేమే సాక్ష్యం. మరి అదేవిధంగా నాతో పాటు మరి విద్యాసాగర్ కూడా వారం రోజుల పాటు మరి ఒరిస్సాలో పర్యటించి వచ్చిన తర్వాత మేము అక్కడ ధర్మేంద్ర ప్రధాన్ గారు కూడా మంచి మెజార్టీతో గెలవబోతున్నారు. అక్కడ తెలుగు ప్రజలందరూ కూడా మోడీ వైపే ఉన్నారని చెప్పేసి ఈ సందర్భంగా